ముందుగా ఈ కామెంట్స్ అవుదాం. తమ్ముడు పల్లిగొండ రాజేషు జై తెలంగాణ, గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, గుడ్ మార్నింగ్ పల్లిగొండ రాజేష్. ఇక ఈ కింద విజయ్ కుమార్ అని మిత్రుడు మన మంచి చాలా ప్రేమ అతనికి. ఎందుకంటే ఇక ఆయన ప్రేమ ఎట్లున్నాయనేది నేను వినిపిస్తా. మనం ఇప్పటికే ఒక 100 సార్లు చెప్పినాం. విజయ్ కుమార్ మళ్ళీ చెప్తున్నా, విజయ్ కుమార్ నీకు తెలంగాణ పట్ల నిబద్ధత ఉంటే, తెలంగాణ సమస్యల పట్ల కొట్టాలని ఉంటే చక్కగా ఇక్కడ 9704642961 ఈ నెంబర్ ఇచ్చింది. అందుకే నీ అనుమానాలు ఏమున్నా నివృత్తి చేస్తాం, నీ అనుమానాలు ఏమున్నా నివృత్తి చేస్తాం. నువ్వు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నావు కూడా తెలుసు. ఇక్కడ ఏమంటా నీ కామెంట్స్ చదవాలి అంతే కదా. నా కామెంట్స్ చదువుతలేవు అంటాను, నీ కామెంట్స్ చదవాలిగా. మీరు కూడా సెకండ్ మల్లన్నలాగా అయ్యేట్టు ఉన్నారు, ఒక దాని మీద క్లియర్ గా లేరు. మీరు టీపీఎఫ్ అంటారు, ఆ ప్రాంతీయ పార్టీ అంటారు, యువ రాజకీయం అంటారు. ఈ మూడు ఏం చేయాలి అన్నా మనీ కావాలి, మనీ లేనిది ఏం చేయలేము. ఇప్పుడు మనోనికి అర్థం కాని ఏంటంటే రాజకీయంగా మనోనికి నిల్లు ఉన్నదని అర్థమైంది, పూర్తి రాజకీయ అవగాహన లేదు. ఇప్పుడు యువకులు ప్రాంతీయ రాజకీయాలు చేయకూడదా? అంటే ప్రాంతీయ పార్టీ వేరే, యువ రాజకీయం వేరే అనుకుంటున్నావా? మన ప్రాంతంలో యువకులు రాజకీయం చేయాలంటున్నాం. అంటే టీపీఎఫ్ ప్రాంతీయంలో ఉంటే తప్ప? మూడు కాదు, అది ఒక్కటే. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ యువకులు తెలంగాణ కోసం రాజకీయాలు చేయాలి అంటున్నాం. ఇది మీకు అర్థం కాకపోతే ఎట్లా? వీటిని మూడని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఇది ప్రాంతీయ రాజకీయాల్లో యువకులు రాజకీయం చేయాలంటున్నాం. అది మూడెట్లయితుంది? ఒక్కటే. కార్యకర్తనా మరి ఎవల కార్యకర్త ఆయనకే తెలియాలి. కానీ విచిత్రంగా ఉన్నాయి తమ్ముడు నీ కామెంట్స్. ఇవి చదువుకుంటా టైం వేస్ట్ చేయాలి ఇప్పుడు నేను. ఇక అందుకే నేను ఏమంటానా, ఇప్పటికీ నీకు 100 సార్లు చెప్పిన, నిన్న మొన్న రాలే, నువ్వు కనపడలే, లేకపోతే చదువుకుని నిన్న మొన్న రాలే, ఇవాళ వచ్చినావు. నేను మళ్ళా అంటానా, నా ఇది ఈ నెంబరు ఆఫీసులోనే ఉంటుంది. మిత్రుడు మాట్లాడతారు, లేకపోతే ఇంకో తమ్ముడు మాట్లాడతారు, లేదు నా దగ్గర ఉంటే నేనే మాట్లాడతా. తప్పకుండా ఈ నెంబర్కి నీ ఆలోచనలు ఏందో, నీ అనుమానాలు ఏందో ఫోన్ చేసి తప్పకుండా నివృత్తి చేస్తా. చేయకపోతే అడుగు. అంతేగాని టైం పాస్ కామెంట్స్ పెట్టక తమ్ముడు. జర సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకొచ్చి పెట్టు. నువ్వు ₹1 ఇచ్చినా ఆ ₹1 లెక్క కూడా చెప్తా నేను. ఆ ₹1 లెక్క కూడా చెప్తా నువ్వు ఇస్తే. ఇక అన్న బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎందుకు తిడుతున్నారు అంటే, అప్పట్లో కేసీఆర్ సార్ మోడీ సార్ని తెలంగాణలో అడుగు పెట్టనివ్వలే. అందుకే కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు ఒక్కటయ్యారు. రాజేష్ ఇది 100% నిజం. ఈ దేశంలో కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్, ఈ రెండు పార్టీలే ఉంటాయా? ఇంకొక పార్టీ రావద్దా ఈ దేశంలో? ఈ ప్రజలకు నాణ్యమైన పాలన అందించాలంటే ఇంకొక పార్టీ కావాలని కొందరు ఆలోచన చేసిండ్రు. అక్కడ కేజ్రీవాల్ కావచ్చు, ఇక్కడ కేసీఆర్ కావచ్చు, అటు మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే స్టాలిన్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఆలోచన చేయడం వల్ల కేసీఆర్ లాంటి వాళ్ళను, కేజ్రీవాల్ లాంటి వాళ్ళను, మమతా బెనర్జీ లాంటి వాళ్ళను కొంచెం తొక్కేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్ అంటున్నది వాళ్ళని. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, మీ విశ్లేషణ సూపర్ గా ఉంటది అన్నగారు. థ్యాంక్ యూ. ఆర్కంటి వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ చిలుక ప్రవీణ్ అన్న, గుడ్ మార్నింగ్ మిత్రమా. ఇల్లు కూల్చడం సరైన లీడర్ పద్ధతి కాదు. సరైన లీడర్ అంటే ఇల్లు కూల్చకుండా వేరే ఆల్రెడీ చేసే వాడే నిజమైన లీడర్. వేరే ఆల్రెడీ అంటే ఆల్టర్నేట్ చూపియాలి అన్న. జాబ్స్ ఇస్తాం అని గౌట్ లోకి వచ్చారు, కానీ ఒక్క జాబ్ కూడా ఇవ్వలేరు. లాస్ట్ గవర్నమెంట్ జాబ్ ని ఇప్పుడు మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇక అదే ఎవరికో పుట్టిన పిల్లాన్ని ముద్దాడుకుంటా నా కొడుకే అనుడు. ఇక ఇది వాళ్ళు నేర్చింది. వాళ్ళ కొడుకు కాదురా నాయన అంటే లేదు మా కొడుకే అంటారు. ఇక లాస్ట్ లో ఇంకా కామెంట్స్ చేయాలన్నా, సమస్యలు కావచ్చు, సలహాలు కావచ్చు, ఏదున్నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. లాస్ట్ కు కామెంట్ బాక్స్ ఖచ్చితంగా చదువుతా. రోజు ఒక 10 నిమిషాలు కామెంట్ బాక్స్ కోసమే సమయాన్ని వెచ్చిస్తా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క నాయకుడు సూత్తా పట్టించుకునే నాదుడు లేడన్న. ప్రస్తుత సాక్షి నేనే అన్న. విచ్చలవిడిగా అయిపోయింది ఈ 10 నెలల నుండి. ఆంధ్రజ్యోతి, వెలుగు పత్రికను తెలంగాణ నుండి తరిమి కొట్టాలి. ఇక మనం చూస్తాం కదా మిత్రమా, యాదగిరి
ఎర్రోల్లా చూస్తూనే ఉన్నాం కదా. రాస్తుంది ఆ రోజు. అన్నగారు 8 మంది ఎంపీలు గెలిచిన బీజేపీ నాయకులు ఎటుపోయిండ్రు కనబడడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ సంకనాకుతున్నారా? నిజమే చేయరు, నిజమే, తప్పే లేదు. ఏ డిస్టిక్ ఏం చేయాలంటే ఏ డిస్టిక్ ముక్కుమ్మడిగా కలిసిపోయి ఇచ్చినా తప్పు లేదు. 8 మంది ఎంపీలు గెలిచి మీరు ఏం తీసుకొచ్చిండ్రు ఈ 10 నెలల్లో? అదే విధంగా 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచి మీరు ఈ రాష్ట్రం కోసం ఏం కొట్లాడతాను, ఏం ప్రశ్నిస్తాను? ప్రశ్నించిన ఆ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ గొంతులను ఎందుకు నొక్కేస్తున్నారు? ఇది కూడా అడగండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా 30 సంవత్సరాలు సీఎం ఉంటారని చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా 30 సంవత్సరాలు సీఎం గా ఉంటాను అని చెప్పడం జరిగింది. మరి మీరు అప్పుడే ఎంత ఖర్చు పెట్టి టీజీగా అప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ కేసీఆర్ గారు చేసిన అప్పులు తీర్చండి. ఏంటిదో మరి అది? అప్పులు తెచ్చుడు కాదు కానీ ఏంటిదో రాయాలి, క్లారిటీ రాయాలి. కేసీఆర్ గారు చాలా అప్పులు చేశాడని ఇప్పుడు అంటున్న ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి అప్పును కంట్రోల్ చేయాలంటే టీఎస్ ను టీజీగా మార్వాడి అవసరం మార్చాల్సిన అవసరం లేదు కదా. ఈజీగా మరవన్నీ ఎన్నో డబ్బులు కొంచెం అర్థం మారవడానికి టీఎస్ నుంచి టీజీగా మారడానికి 200-300 కోట్లు బోర్డులు చేంజ్ చేయడానికి ఆ ఉద్దేశంగా అంటే టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చి మరో 300 కోట్లు నువ్వే ఆగం చేసినావు కదా. 500 కోట్ల దాకా పెట్టి 500 కోట్ల దాకా పెట్టి ఆగం చేసినావు కదా. మరి నీ తప్పే కదా అని అంటాను. మంచి పాయింట్ అన్న. 2500 గురించి మాట్లాడండి. అది ఆడోళ్ళు లగ్గం చేసి దాకున్నది కాంగ్రెస్ సర్కార్. ఆడోళ్ళ జోలికి పోతే చెప్పులు, చీపురు గట్టలు, సాటలు ఈ మూడింటితోటి దంచితే ఇక ఎవరిని ఈపుగలుగుతుందో తెలియదు. అంటే నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కదా కావాలని దంచుతారు. ఇప్పుడు పోతారు, ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే పోతాడు, పోతే వాని సాటు ఉంటే సాటతోటి ఇసిరేస్తారు, చెప్పు ఉంటే చెప్పుతోటి. ఓటే ఏమన్నా స్థానిక నేతలను కూడా అడుగుతూనే అది బయటకు వస్తుంది. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బ్రో, మీ న్యూస్ బాగుంటాయి. ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ లో దేశం అంటున్నారు కేసీఆర్ కు. ప్రవీణ్ అన్న, తెలంగాణకు కొత్త పార్టీ అవసరం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ కాదు. బీఆర్ఎస్ కథం కరో, కేసీఆర్ అమర్. ఇక గట్ల మరి గంత కోపంతో పెడతారా అమర్ రహ అని? అది పొరపాటు, గట్ల పెట్టకు. బీఆర్ఎస్ తమ విధుల నుండి తమ బాధ్యత నుండి తప్పుకుంటే దాన్ని కథం చేద్దాం, మనమే పార్టీ పెట్టుకుందాం. ఏం కేసీఆర్ లేకపోతే కేటీఆర్ పైకెళ్ళి ఊడిపోలేదు కదా. కేసీఆర్ కు గదే బ్రెయిన్ ఉన్నది, మనకు గదే బ్రెయిన్ ఉన్నది. కేసీఆర్ గదే మనిషి, కేసీఆర్ మనం గదే మనిషి. ఆయనకు 2 చేతులు, మనకు 2 చేతులు. ఆలోచన శక్తిని మనం పెంచుకుంటే సరిపోయా. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణకు మనం ఎట్లు ఉపయోగపడాలి, ఎలాంటి రాజకీయం చేయాలి మనం చేద్దాం. చేయర్రి, బీఆర్ఎస్ కథం చేయర్రి, ఇంకో 4-5 పార్టీలు పెట్టుకోర్రి, తప్పేం లేదు. కలిసి కొట్లాడదాం రారి. కానీ బీజేపీ కాంగ్రెస్ కానీ ఒక్కటి అంటున్నా, జాతీయ పార్టీలను ప్రాంతం వైపు రాకుండా తరిమి కొట్టండి. అది మొదటి ప్రయత్నం ఒక్కటే. బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ ను కథం చేస్తారో ఉంచుతారో పక్కన పెట్టరు. కానీ బీజేపీ నుండి కాంగ్రెస్ ని ఇక్కడ కథం చేయాలి. ఇంకో 2-3 ప్రాంతీయ పార్టీలు పెట్టుకోవాలి. ప్రాంతీయ పార్టీలు వచ్చేదాకా బీఆర్ఎస్ తప్పదు. బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నది, ఒక ముఖం ఉన్నది మనకు చూపించుకోవడానికి. ఇంకో ముఖాన్ని తయారు చేసినాక దీన్ని చంపుర్రి, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన ఈ మల్లిగారు రగ్గానికి ఉరికిచ్చి కొట్టాలి. ఇంత జరుగుతున్న వాళ్ళు రేవంత్ సర్కార్ కి వత్తాసు పలుకుతున్నారు. వాళ్లకు లెఫ్ట్ రైట్ ఇవ్వాలి. నువ్వు డైలీ, నేను ఏమంటున్నా అంటే నాని, తరుణ్ నాని అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నాని. వాళ్ళు దొంగలు అనేది ఆల్రెడీ మనం చెప్తూనే ఉండాలి. అయితే ఆ దొంగల ఛానల్ చూడకుండా బంద్ పెడితే అయిపోయా. శత్రువును చంపాలంటే కత్తితోటో కర్రతోటో కొట్టి చంపవలసిన అవసరం లేదు. వాళ్ళ లోపం ఏందో తెలుసుకొని అది బంద్ పెడితే అయిపోయా. చాలా మటుకు శత్రువు బలవంతుడైనప్పుడే మనకు ప్రమాదం. వాడిని బలహీనం చేయాలి అంతే. వాళ్ళని బలహీనం చేయాలంటే వాళ్ళ ఛానళ్ళు చూడొద్దు. దాంతో పాటు వీళ్ళు ఇటు కేసీఆర్ ను తిడుతూ మళ్ళీ బీజేపీని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాను. 5-6 ఛానళ్ళు దానికోసం 5 ఒక దగ్గర చాలా ఛానళ్ళు అయినాయి. ఇది చెప్పుదాంరా అంటే బీఆర్ఎస్ ఎవడు ఇంటలేడు. కాంగ్రెస్ నుంచి టర్న్ అయ్యి ఇప్పుడు బీఆర్ఎస్ దానికి టర్న్ చేస్తారు. స్పీక్ అబౌట్ ఆర్టీసీ మెర్జ్ అయిపోయింది కదా ప్రశాంత్, మెర్జ్ అయిపోయినట్టు. మెర్జ్ ఎక్కడిదిగా, ప్రభుత్వంలో మెర్జ్ అయితే లేదు, ప్రైవేట్ కప్ప చెప్తాను. ప్రైవేట్ కప్ప చెప్పి
ఇక ఎవరికోనికి చేతిలో పెడతారు ఆ బస్సులు అది. ఇప్పుడు ఆర్టిస్ట్ కి సంబంధించి 1000 కోట్లు 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఎక్కువ 1000 కోట్లు 1000 కోట్లే ఉన్నాయి. 1000 కోట్ల ఆస్తులు. గతంలో కేసీఆర్ ఈ 1000 కోట్లను మొత్తం ఆగం చేయబోతున్నారు అన్నారు. కేసీఆర్ కాకపోయినా ఇంకోటి వచ్చింది కదా, చేయరు ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూద్దాం మరి. అన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీని కొట్టాలి, కొట్టిన తర్వాత ప్రాంతీయ పార్టీని బలపరుచుకోవాలి. ఎస్, ఇది పవన్ కుమార్ గౌడ్ పెట్టింది కరెక్ట్. అన్న నైట్ మల్లిగాన్ గురించి చెప్పిన నీ టైం వృధా చేసుకున్నావు అన్న. లేదు చెప్పారు దొంగ గురించి. బీసీలు అది బీసీలు కొంచెము ఆ ట్రాప్ లో పడతాను. బీసీలు వన్ ట్రాప్ లో పడరు అంటే అది మళ్ళీ కాంగ్రెస్ కి బెనిఫిట్ కాబట్టి చెప్పాలి. ఇది మిత్రులారా, మొత్తానికి ఇవాల్టి మార్నింగ్ న్యూస్ అయితే ఇది. నేను మరొకసారి చెప్తున్నా, తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ఇది మనది, మన వేదిక, యువకుల వేదిక, తెలంగాణ ప్రాంతానికి యువ రాజకీయం కోసం పెట్టిన వేదిక. కాబట్టి ఈ వేదికలో మీరు భాగస్వాములు కావండి. ఈ వేదిక మీదిగా మనం రాజకీయ యుద్ధం చేద్దాం. త్వరలో రాబోతున్న ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు నిబద్ధతతోటి, నిజాయితీతోటి, ఒక పట్టుదలతోటి రారి. మిమ్మల్ని రాజకీయ నాయకులు తయారు చేసే బాధ్యత మాది.